ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్. హెచ్ఎంపి వైరస్ అసలు కాదు, కరోనా లాంటి వైరస్ కూడా కాదు. ఇది 2001లోనే దీన్ని డిస్కవరీ చేశారు. అప్పటి నుంచి దురదృష్టవశాత్తు ఇది ఫ్లూ వైరస్ లాగా ఎట్లా సిమ్టమ్స్ ఎలా ఉంటాయో దీనికి అలా ఉంటాయి. కానీ ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ కూడా ఎవరు కనిపెట్టలేకపోవడం కొద్దిగా దురదృష్టకరం. అయినా కానీ ఇది మైల్డ్ నుంచి మోడరేట్ వరకు ఈ వ్యాధి ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నపిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 6 నెలల నుంచి 12 నెలలు లోపు పిల్లలకి దీనివల్ల కొద్దిగా ఎక్కువ అస్వస్థతకు గురి అయ్యే అవకాశం ఉంది చిన్నపిల్లలు. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో పిల్లలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, వయోవృద్ధులకి, ఇంకా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, కొద్దిగా లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దీని మూలంగా ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇది 5 నుంచి 16% వరకు దీనివల్లగా న్యూమోనియా డెవలప్ అయి ఊపిరితిత్తుల్లోకి ఈ వ్యాధి సోకి ఎక్కువగా అస్వస్థతకు గురై ఐసీయూలో ఇంకా సివియర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నది.